ఆంధ్రప్రదేశ్లో ప్రకృతి వ్యవసాయాన్ని విస్తరించేందుకు తెలుగుదేశం ప్రభుత్వంతో విప్రో సంస్థ చేతులు కలిపింది. ఈ మేరకు గుంటూరు లాంఫామ్ వ్యవసాయ పరిశోధనా స్థానంలో ఇరుపక్షాల మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ ప్రాజెక్టు కింద 5 ఏళ్లలో 5 లక్షల హెక్టార్లలో 5 లక్షల మంది రైతులకు సహజ వ్యవసాయంపై శిక్షణ, స్వావలంబన కల్పించనున్నారు. తొలి ఏడాదిలో ఏపీ వ్యాప్తంగా 1500 గ్రామాల్లో 2 లక్షల మంది రైతులకు శిక్షణ అందించనున్నారు. ఇందుకోసం విప్రో సంస్థ 100 కోట్ల రూపాయలను వెచ్చిస్తుండగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మ్యాచింగ్ గా మరో 500 కోట్లు కేటాయించనున్నాయి. అంతర్జాతీయ స్థాయిలో కూడా రసాయనాలు లేనటువంటి వ్యవసాయ ఉత్పత్తులకు గిరాకీ వస్తా ఉంది. అజీం ప్రేమ్జీ ట్రస్ట్ అంటే రైతుల్లో కూడా ఒక మంచి విశ్వాసం ఉంది. వారు 100 కోట్ల రూపాయల సిఎస్ఆర్ ఫండ్స్ కూడా కాదు, వారి ఓన్ ట్రస్ట్ నుంచి ఈ ప్రకృతి వ్యవసాయానికి పైలట్ ప్రాజెక్ట్ గా ఆంధ్రాన్ని ఎంపిక చేశారు. మనం అందరం వారిని అభినందించాలి. 29 రాష్ట్రాలు ఉంటే ఆంధ్రప్రదేశ్ నే పైలట్ ప్రాజెక్ట్ గా సెలెక్ట్ చేయడం, ఎంఓయూ చేయడం అభినందనీయం. రైతులు ఎంతమందిని మార్చగలిగితే అంతమందికి ఆదాయం పెరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా వీటికి డిమాండ్ ఉంది. మన ఆరోగ్యానికి మంచిది, మన మానవ జాతి మనుగడకు కూడా చాలా మంచిది. కలకాలం మానవ జాతి కొనసాగాలి అంటే ఇలాంటి పంటల ద్వారా వచ్చినటువంటి పదార్థాలని మనం తీసుకోవడం మంచిది.